తీసుకురాబోతాను. సో కెమెరా ఆల్రెడీ తెచ్చుకున్నాను. నేను డైరెక్ట్ జిమ్ అయిన తర్వాత మంచి దీనికన్నా ఇంకా కొంచెం మంచి క్వాలిటీగా కలుస్తా. లెట్స్ గో. ఏమో ఎట్లు సో ఈరోజు లెగ్ వర్కౌట్ అనమాట. చాలా రోజుల తర్వాత యూట్యూబ్ వీడియో చేస్తున్నా. సో ఈరోజు కొత్త జిమ్లో ప్లాన్ చేసినాం వర్కౌట్. మస్తు మంది వస్తారు. సంపత్ వస్తుండు, వాట్సాప్ సంపత్, భాస్కర్ బ్రో, ఎస్పెషల్లీ మన వేద వ్యాస్ బ్రో కూడా ఉండు. మొత్తం పిచ్చి పడేస్తాడు. బురా అని అంటున్నా. ఏదో కొత్తది ఏదో కొన్నాడు ఇది, కానీ క్రేజీ ఉంది గ్యాడ్జెట్. ఈజీ బీజీ గ్యాడ్జెట్ ఇది. అంటావు నీ స్పందన ఏమంటావు దీని గురించి? నా స్పందన ఆడ చౌరస్తాలో వెయిట్ చేస్తుంది కానీ ఇది చాలా బాగుంది. ఎందుకు తెలుసా, నువ్వు ఎక్కడ పోయినా అక్కడ తిరుగుతుంది. అంటే నువ్వు ఒక పర్టికులర్ ఏదైనా పార్ట్ని సెలెక్ట్ చేసినావు, ఆడనే ఫోకస్ అవుతుంది. నువ్వు ఎటు నడిచినా అవుతుంది. కొట్టుకుంటున్నప్పుడు ఇట్లా అవుతుంది కెమెరా కూడా. పర్టికులర్ పార్ట్ అవురా? డబల్ టైం చేసినా ఇట్లా అంటున్నప్పుడు కెమెరా ముందరికి వెనకాల అవుతుంది. ఇట్లా అవుతుంటుంది. గాయస్ మీరు అందరికి నేను ఏం చూద్దాం అనుకుంటున్నా అంటే పోదాం అనుకున్నప్పుడు అర్జెంట్గా ఇది బంద్ చేసిపోర్రి, ఎందుకంటే జూమ్ చేస్తుంది అంటే ఫోకస్ జూమ్ అవుతుంది. 18+ సో ఇప్పుడే జిమ్కి అయితే వచ్చినాం కూకట్పల్లిలో. జిమ్ పేరు ఏంది? నియర్ ఫిట్నెస్ దగ్గర. మనం కూడా డైనమిక్ ప్రమోట్ చేయండి. సో కొత్త జిమ్కి వచ్చినాం. నీ స్పందన ఏమంటే నీ స్పందన తెలుపు జిమ్ అని ఇదే నా స్పందన. అరే ఇందిరాకి బ్యాగ్లన్నీ టూర్కి వచ్చినాం, పిక్నిక్ వచ్చినాం. పిక్నిక్ రాలే, పిక్నిక్ వచ్చిన వామప్ కూడా స్టార్ట్ చేసినాం వేదో వ్యాస్. యాజ్ పర్ స్కెడ్యూల్. సో అట్లా అవుతుంది ఇప్పుడు. ఈరోజు అందరం కలిసి వర్కౌట్ చేస్తున్నాం సంపత్తో. వేద వ్యాస్ బ్రో కూడా లెగ్స్ చింపి మన భాస్కర్ బాయ్తో కూడా. వెల్కమ్ బ్యాక్ టు ఐ. ఫస్ట్ ఎయిట్ అయింది. నడువై వర్కౌట్ కన్సిస్టెంట్గా వర్కౌట్ చేయడం చేస్తారు, కానీ డైట్ దగ్గర బిస్కెట్ చేస్తారు. నా సజెషన్ ఏంటంటే ఫస్ట్ మీరు వర్కౌట్కి అడాప్ట్ అయిపోరే. అంటే జిమ్కి రెగ్యులర్ రండి. మీరు డైట్ మెయింటైన్ చేయకపోయినా పర్లేదు, ఒక 1 to 2 months. ఎందుకంటే ఎప్పుడు మెయింటైన్ చేయగలరు. దన్న జిమ్ జాయిన్ అవ్వగానే దన్నని డైట్ మెయింటైన్ చేద్దాం, దన్నని లైఫ్ స్టైల్ అడాప్ట్ చేసేద్దాం అంటే ఎవరికి రాదు, పోయే ప్రాసెస్ వస్తుంది. సో ఫస్ట్ జిమ్కి రా. జిమ్కి వచ్చినాక స్నాపులు పెడుతూ ఉంటారు, స్టోరీలు పెడుతూ ఉంటారు, ఒక కొత్త ఎక్స్పీరియన్స్ వస్తుంది. దాని తర్వాత ఏం చేస్తావంటే డైట్ మెయింటైన్ చేయడం స్టార్ట్ చేయి. తర్వాత ఈ లైఫ్ స్టైల్కి అడాప్ట్ అవ్వు. తర్వాత నువ్వు ప్రాపర్ జిమ్ ర్యాట్ అవుతావు అనమాట. ఇది నా సజెషన్. నీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి లెగ్స్ వావ్ గుతుకుతాను అర్జున్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ మనం స్క్వాట్స్ కొట్టాం. నెక్స్ట్ వచ్చేసి
నెక్స్ట్ వీ స్క్వాట్స్ కొడతాం నెక్స్ట్ వచ్చేసి లెగ్ ఎక్స్టెన్షన్స్ కొడతాం ఫ్రెండ్. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ లంజెస్ కొడతాం. ఓ లంజెస్ లైక్ చేయండి, ఫాలో కూడా చేయండి. కొత్తలా క్రాంప్స్ రావడం అది కామన్ అవుతుంది. అట్లా అని నువ్వు చేయకుండా ఉండి కూర్చుంటా నా వల్ల కాదన్నావు అనుకో బుగ్గాను అవుతుంది. సో బుగ్గాను కాదు, వర్కౌట్ చేయి. అడే ఫీజు కట్టేస్తాడు 1 year. టపారప్ప పోయి బట్టలు కొనుక్కుంటారు, అపారప్ప పోయి వర్కౌట్ చేద్దాం అనుకుంటారు. 5 రోజులు చేస్తారు, 6 రోజులు ఇంట్లో వండుకుంటారు, ఏం చేయరు, బుగ్గ అవుతారు. సో అట్లా 1 year ఫీజు కట్టుకొని బుగ్గ అవ్వకండి. జస్ట్ ఒక 1-2 months కట్టుకోండి. ఫీజు కట్టి నేను చేయగలుగుతానా పోతానా అనేది చూసుకోరు. చూసినాక మీకే అర్థమవుతుంది నువ్వు చేస్తావు లేదో అనే ఒక క్లారిటీ వస్తుంది. ఎందుకంటే అందరి లైఫ్ స్టైల్ ఒకలాగా ఉండదు. మేము దీనికి అడాప్ట్ అయిపోయినాం, ఇదే లైఫ్ అనుకుని మేము చేస్తున్నాం అనమాట. సో అందరు అట్లా చేయలేరు. సో అందుకనే 1 year కట్టి పైసలు బుక్ చేసుకోకూరి. జస్ట్ కడితే గిడితే ఒక 1-2 months కట్టుకోరి. కన్సిస్టెంట్ అయితే సంవత్సరాన్ని కట్టుకొని చేసుకోండి. ఇది నా హంబుల్ అడ్వైస్. సో ఇప్పుడు వచ్చేసి లెగ్ ఎక్స్టెన్షన్. అమ్మ వెయిట్ ఫుల్ ఉంది. చలో బిజీ ఫోన్స్. మొట్టకాయ వనగింగ్స్. ఇవి 6 sets ఉన్నాయి. ఇక్కడ మాత్రం క్వాడ్స్ టోటల్ వినిగిపోతాయి, మెంటల్ వినిగిపోతాయి లెక్క. ఇది కానీ ఇక్కడే అనమాట క్వాడ్స్ కూడా బిల్డ్ అయ్యేది. నా ఫేవరెట్ అనమాట ఇది. నేను బాగా చేస్తున్నాను. 1 yearలో నేను లాస్ట్ ఇయర్ లెగ్ ప్రెస్ లెగ్ ఎక్స్టెన్షన్ మీదనే ఉండే. సో ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేసినాం. బార్బెల్ స్క్వాట్స్ ఇది వచ్చినాయి, కానీ ఇది ఎప్పుడు ఉండే ప్యార్ అనమాట ఇది. చూడండి ఇప్పుడు వేద వేస్తున్నాడు. వేద రా, సి వేద ఉండు. ఓకే, ఇంత పట్టేసుకుని ఉండు. ఓకే, ఇతను కూడా కట్టుకొట్టి స్టేజ్ మీద ఎక్కాలంటే యూ కెన్ డూ. ఓకే, 12 weeks అలా. బట్ హ్యావింగ్ ప్రాపర్ లీన్ మసల్ మాస్ అండ్ హ్యావింగ్ గుడ్ ఫ్రేమ్ అండ్ స్టెప్పింగ్ ఆన్ స్టేజ్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. అండ్ ఊరికే కట్టుకొట్టుకుని జస్ట్ హ్యాబ్స్ విజిబుల్ ఉన్నాయి, నేను కండిషనింగ్ తీసుకొచ్చా, అలా స్టేజ్ ఎక్కడం దట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. ఇఫ్ యూ వాంట్ టు లుక్ గుడ్ అండ్ హ్యావ్ అ గుడ్ ఫిజిక్ ఓవరాల్గా అంటే స్టార్ట్ ప్రెప్ అర్లీ. ఒక 6 months 8 months అలా ఆఫ్ సీజన్ తీసుకోండి, ప్రాపర్ ఆఫ్ సీజన్, పుట్ ఆన్ గుడ్ మజల్ మాస్, అప్పుడు ప్రెప్ స్టార్ట్ చేయండి. ప్రెప్ అంటే ఏం చేస్తారు, ఒక 15-20% బాడీ ఫ్యాట్ ఉంటుంది, అప్పుడే వెళ్ళి నేను కట్టుకొడతా అంటే దట్స్ నాట్ అట్ ఆల్ పాసిబుల్. మీకు ఆ కండిషనింగ్ లాస్ట్లో ఆ పిక్ కండిషన్ తీసుకొని రావాలంటే ఇట్ విల్ బీ వెరీ డిఫికల్ట్. వాట్ ఐ సజెస్ట్, మీకు షోకి ఒక 12 weeks 18 weeks అలా ఉందంటే, సో నాకైతే ఈవెన్ దో ఇఫ్ ఐఎమ్ హ్యావింగ్ 13-14% 12% అలా బాడీ ఫ్యాట్ ఉన్నా, ఐ విల్ టేక్ అరౌండ్ 16-17 weeks ఆఫ్ టైమ్
టు కట్ డౌన్ స్లోగా వెళ్తా. నేను ఫస్ట్ ఎప్పుడైతే 2023లో ప్రెప్ చేశానో, సో దట్ టైమ్ ఐ డిడ్ అరౌండ్ 5 to 6 months ఆఫ్ ప్రెప్. సో ఇప్పుడు కూడా ఈవెన్ ఇఫ్ యూ వాంట్ టు డూ, దట్స్ వాట్ ఐ సజెస్ట్. మీరు ఎంత అర్లీగా స్టార్ట్ చేస్తే అంత మంచిది ప్రెప్. ఓకే, ప్రెప్ అంటే ఇట్స్ నాట్ అబౌట్ జస్ట్ కటింగ్ డౌన్. ఈవెన్ ఇఫ్ యూ ఆర్ డూయింగ్ బిల్డింగ్ మజల్ ఆల్సో, దట్స్ ఆల్సో కైండ్ ఆఫ్ ప్రెప్. ఓకే, నాది ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు 12 weeks ప్రెప్ అయింది. ఓకే, ఇఫ్ యూ ఆస్క్ మీ, October 5th స్టార్ట్ చేసిన. ఇప్పుడు రీకాంప్ 3 months we did. అండ్ ఇప్పుడు నెక్స్ట్ వీఆర్ స్టార్టింగ్ ఫ్రమ్ టుడే. ఐఎమ్ స్టార్టింగ్ ష్రెడ్డింగ్. అంటే స్లోగా వీఆర్ డ్రాపింగ్ అవర్ క్యాలరీస్. సో అలా చేసుకోవాలి. అది తప్పి నేను వెళ్ళి ఇప్పుడే స్టార్ట్ చేస్తా ప్రెప్, షోకి ఇంకా 2 months 3 months ఉంది, అప్పుడే నేను స్టార్ట్ చేసుకుంటా. దట్స్ నాట్ అట్ ఆల్ పాసిబుల్. దట్స్ వాట్ ఐ సజెస్ట్. ఇఫ్ యు ఆర్ డూయింగ్ ప్రెప్, స్టార్ట్ ఎర్లీ. ఇంకా షోకి నెక్స్ట్ ఇంకా మంత్స్ చాలా టైం తక్కువ ఉంది. షో మంత్స్ కూడా అనౌన్స్ అయింది. సో గో స్టార్ట్ యువర్ ప్రెప్ రైట్ నౌ అండ్ జస్ట్ డోంట్ వేస్ట్ యువర్ టైమ్ రాదర్ దాన్ డూయింగ్ పార్టీస్. January 1st గోయింగ్ అవుట్ విత్ ఫ్రెండ్స్, డూయింగ్ పార్టీస్, అక్కడ కూడా వెళ్ళి మందు తాగడం, దెన్ హ్యావింగ్ టూ మచ్ ఆఫ్ జంక్, బిర్యానీ తినడం. ఓకే, నథింగ్. యు ఆర్ వేస్టింగ్ యువర్ 2 months ఆఫ్ టైమ్ అంతే. సో యూ విల్ హ్యావ్ దట్ థింగ్స్ అండ్ యూ విల్ వేస్ట్ 2 months ఆఫ్ యువర్ టైమ్. వెళ్ళి లైక్ చాలా ఫ్యాట్ పుట్ ఆన్ అవ్వడం, మళ్ళీ దాన్ని కట్ చేయాలంటే అనదర్ 2-3 weeks టైం పడుతుంది. వేస్ట్. ఇలా దెన్ స్క్వీజ్ ఇట్లా పెట్టాలా? ఇట్లా ఇలానా పెట్టుకోవచ్చు, లేదా ఇఫ్ యూర్ టర్నింగ్ ఓవర్ దిస్ సైడ్ ఇలానా పెట్టుకోవచ్చు, లేదా యూ కెన్ స్టాండ్ లైక్. ఇది రెండు సేమ్ ఉండాలా? సేమ్ ఈవెన్. ఒకటి పైన ఒకటి కింద. డోంట్ పుష్ప, నాట్ పుష్ప. ఓకే, ఈ లెగ్స్ ఇది ఇట్లా ఉండాలి. సో వెన్ యూఆర్ స్టాండింగ్ ఇన్ ఫ్రంట్, ఓకే, ఫ్రంట్ సైడ్ ఉంటుంది కదా, అంటే నార్మల్ మెన్స్ ఫిట్నెస్ గా. కానీ ఈవెన్ మెన్స్ ఫిజిక్ అయితే నార్మల్ ఇలా ఉంటారు, లేదా స్టాండ్ లైక్. అది కూడా మెన్స్ ఫిజిక్ కూడా, కానీ ఫిట్నెస్ ఫిట్నెస్ లో అయితే జస్ట్ నార్మల్. ఓకే, ఆల్వేస్ కీప్ యువర్ కోర్ టైట్. ఆల్వేస్ కీప్ యువర్ కోర్ టైట్. ఇలా లేదా నార్మల్ కొన్నిసార్లు యూ కెన్ ఫోల్డ్. ఆల్వేస్ మేక్ ష్యూర్ యు ఆర్ ఫోల్డింగ్ యువర్ కోర్ టైట్. ఓకే, కోర్ టైట్. తర్వాత లాట్ స్ప్రెడ్ ఉంది. ఊరికే ఇలా డ్రాప్ షోల్డర్స్ ఇలా ఉంటే ఇట్లా ఉండాలి. లాట్ స్ప్రెడ్, కోర్ టైట్, అండ్ బోత్ ద షోల్డర్స్ ఇట్ షుడ్ బి ఈక్వల్. ఒకటి కింద ఒకటి పైన, నాట్ బి లైక్ కోర్ టైట్, కోర్ టైట్, కోర్ టైట్. ఎక్సెల్. పై ముందు చూడు, కొంచెం హిప్ అలా ట్విస్ట్ చేయి. ఇలా డోంట్ స్టాండ్ లైక్ రోబోట్. టైట్గా పెట్టద్దు. తర్వాత క్వార్టెట్ టు ద రైట్ అంటారు. సో దట్స్ ద ఫస్ట్ క్వార్టెట్. ఓకే, ఇట్లా ఈ పొజిషన్ నుంచి రైట్ అంటారు. దట్ విల్ బి ద ఫస్ట్ క్వార్టెట్. ఇప్పుడు ఈ లెగ్ ముందు పెడతా, లెగ్ వెనక్కి, ఇక్కడ యు విల్ షో యువర్ అది హ్యామ్స్ట్రింగ్. ఓకే, దెన్ ట్విస్ట్, కోర్ టైట్, హ్యాండ్ ఇక్కడ, లేదా జస్ట్ నార్మల్ ఇలా పెట్టి యు కెన్ స్టాండ్. తర్వాత ఇలా ఆబ్లిక్స్ ట్విస్ట్ చేయాలి. కావాలంటే అది. సో తర్వాత బ్యాక్ వచ్చి ఇలా ఒక లెగ్ వెనక్కి చేస్తే క్వార్టర్ అండ్ రైట్ అంటారు కదా. అప్పుడు లెగ్ వెనక్కి చేస్తే స్క్వీజ్ యువర్ కాఫ్, హ్యామ్స్ట్రింగ్, స్క్వీజ్ యువర్ గ్లూట్స్. ఓకే, మెన్స్ ఫిజిక్లో ఎలా చేస్తామో సేమ్ థింగ్. జస్ట్ అప్పుడు స్పైన్ ఉంటుంది కదా, స్పైన్ ఏం చేస్తున్నాం, ఇలా పెడుతున్నాం. స్పైన్ ఉంటుంది కదా, స్పైన్ కొంచెం వెనక్కి ఇలా పెంచాలి. ఓకే, అప్పుడు ఇది చేసినప్పుడు హ్యాండ్ ఓపెన్ ఉండాలి. ఓకే, ఓకే. ఇది బ్యాక్ క్వార్టర్. తర్వాత ఇట్లా ఇది టర్నింగ్ ఎట్లా వాళ్ళు ఇట్లా ఉన్నప్పుడు ఇప్పుడు ఇలా ఉంటా. తర్వాత ఈ లెగ్ కంప్లీట్ బాడీ వెయిట్ ఈ లెగ్ మీద వదులుతాం, ఈ లెగ్ సైడ్ తీసుకుంటాం. ఓకే, ఇక్కడ కాఫ్ అండ్ హ్యామ్స్ట్రింగ్ యూ విల్ షో సేమ్. ఓకే, ఇలా. దెన్ ఇన్ బిట్వీన్ ఇలా. ఓకే, ఇంకా మెన్స్ ఫిజిక్లో లైక్ మెన్స్ ఫిట్నెస్లో ఇఫ్ యూ వాంట్ హిట్ ఫ్రీ పోజింగ్ కానీ ఏదైనా కావాలి అంటే అస్థెటిక్ పోజెస్ ఫ్యూ యూ కెన్ హిట్. ఇటు సైడ్ ఉంటే ఈ లెగ్ ముందు పెట్టి జీస్ పోజ్. అది యాక్చువల్లీ ఇలా ఉంటుంది, బట్
ఇన్ యువర్ ఓన్ వే యూ కెన్ హిట్ ఏది నీకు మంచిగా అనిపిస్తే ట్రై చేయాలి అది. ఇలా లేదా ఇఫ్ యు ఆర్ డూయింగ్ దిస్ సైడ్ ఓకే. సో లైక్ దట్ యూ కెన్ డూ. అది కొంచెం ఫస్ట్ అయితే ఈ టర్న్స్ నేర్చుకోవాలి. ఫస్ట్ ఇది పర్ఫెక్ట్ అయ్యి నెక్స్ట్ ప్రాసెస్ ముందు పోతుండాలి, చేయాలి. ఓకే ఫిట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ అదర్ ఆల్సో. బ్లాగ్ పెడుతున్నావా? బ్లాగ్లో పెడతాం. ఓకే నా దాంట్లో కూడా పెట్టేస్తాను. ఇంకో మైక్ తీయాల్సింది. ఇంకో మైక్ నీకు పెడుతుంటే ఆడిబుల్ ఉంటుంది ఉంటుంది, బట్ ఉంటుంది కానీ ఆడిబుల్ ఉంటుంది.